హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యనైతే వీడియోలు పెట్టడానికి వీలు కాలేదు. అందుకే వీడియో అయితే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసైతే బుధవారం రోజు తీసిందబ్బా. ఈ వీడియోలో అయితే నేను ఇంట్లో పనులు ఇంకా హ్మ్. కొంచెం బయటికెళ్ళి రావాల్సొచ్చిందనమాట. నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం పనులైతే చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యండి. ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే ఈ వీడియోని బుధవారం రోజు పొద్దున్నే తీశాను. పొద్దునంతా ఫస్ట్ లేవగానే అయితే బయటంతా ఊడ్చుకొని, నీళ్లు చల్లుకొని, ముగ్గులు అన్నీ వేసుకున్న తర్వాతనైతే ఇల్లునైతే తుడుచుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఉంది. అందుకని చెప్పేసి నేను ఇట్లా తొందరగా లేసి చేసుకుంటున్నాను. ఏంటంటే మా ఊర్లో అయితే శ్రీరామనవమి పండగని చాలా చేసుకుంటాము. దాంట్లో భాగంగానే శ్రీరామనవమికి ముందుగా అయితే మా ఊర్లో అయితే శ్రీరాముల వారి తల్వాలు అయితే పడతాయి. అది కళ్యాణాన్ని చేస్తారు మా ఊరి గుడిలో. చాలా చేస్తారు. ఒక ముందు రోజు కళ్యాణం, తర్వాత రోజు పవా అనే దాని మీద దేవుళ్ళనైతే ఊరేగించి, ఇంకా మూడో రోజునైతే పెద్దది తేరు ఉందన్నమాట. దాంట్లో పెట్టి ఊరేగిస్తారు. ఈ 3 రోజులు కూడా చాలా జరుగుతుంది మా ఊర్లో పండగ వచ్చేసి. ఈ పండగకి మా ఊరి ఆడపిల్లలు అందరూ కూడా వస్తారు. ఇంకా ఉగాది పండగ కూడా వస్తారు గానీ తక్కువ. ఎక్కువ శాతం అయితే ఈ పండగకే వస్తారన్నమాట. ఇక నేనైతే తొందరగా ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని, పూజలు అన్నీ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడైతే నా బ్లౌజ్‌కి మార్కింగ్ పెడుతున్నా. దేనికోసం అంటే బ్లౌజు పండగ ఉంది కదా! కుట్టుకుంటే ఏదో ఒక రోజు ఏసుకోవడానికి వస్తదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి బ్లౌజ్‌కైతే మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా కుట్టడం అంతా కూడా వీడియోలో అయితే చూయించలేకపోయాను. ఇంకా మొత్తానికైతే నా బ్లౌజ్‌నైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఎలా ఉందబ్బా బ్లౌజ్ బావుందా? నాకైతే బాగా నచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి పండగ కోసం అని చెప్పేసి నేనైతే మా పాప దగ్గరికి హాస్టల్ దగ్గరికైతే వెళ్ళాల్సొచ్చింది. పెద్ద అమ్మాయి దగ్గరికైతే. చిన్న పాప అయితే ఆల్రెడీ ఊరికే వచ్చేసి ఊర్లోనే ఉంది. తనకు ఒంట్లో బాలేదు తెలుసు కదా! ఇంకా మా పెద్ద పాప కూడా వస్తానని చెప్పేసి హాస్టల్ నుండి అయితే ఫోన్ చేసిందనమాట. ఇంకా తనని తీసుకురావడానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే మా పెద్ద పాప రావడానికంటే ముందు రోజే మా చెల్లెలు వాళ్ళు అయితే వచ్చేసారు. చిన్న చెల్లెలు, పాప అయితే వచ్చేసింది హైదరాబాద్ నుండి పండగ కోసమే. ఇక నా బ్లౌజ్ అయిపోయిన తర్వాతనైతే మా చెల్లి వాళ్ళ కోసం ఎదురు చూసి తనొచ్చిన తర్వాత చిన్న పాపతో కాసేపు అట్లా ఆడుకొని ఇక ఇంటికైతే వచ్చేసాను. ఇదైతే మరుసటి రోజు ఇంకా మా పెద్దమ్మాయి దగ్గరికైతే వెళ్ళి తీసుకొనైతే వచ్చేసాను. వస్తూ అమ్మ వాళ్ళ ఇంటి వైపుగా అయితే వచ్చేసాము. అయితే మాకు ఊరికి రావాలంటే 2 దారులు ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే వేరే రూట్‌లో వచ్చేసాము. పెబ్బేరు రూట్‌లో వచ్చేసి ఊరికి వచ్చేస్తూ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినామన్నమాట. ఇక్కడైతే చిన్న పాపని ఎట్లా రెడీ చేస్తున్నామో చూడండి. కొత్త డ్రెస్ కొనుక్కొచ్చారు మా చెల్లెలు వాళ్ళైతే పాప కోసం అని చెప్పేసి. అది ఎట్లా ఉంటది అని చెప్పేసి ఇంకా తనకైతే వేసి చూస్తున్నామిక్కడ. చిన్న పాపతో ఆడుకోవడానికి మా పిల్లలందరూ కూడా బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. ఎవరికైనా ఇష్టమే కదబ్బా! మా పిల్లలింకా. అందరూ కూడా ఒకేసారి తొందరగా పెద్దగా అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ చివర్లో ఈ చిన్న పాప ఒక్కతే అన్నమాట. మా పిల్లలందరికీ, మాకందరికీ కూడా మా చెల్లెలి కూతురు అంటేనే ఇంకా బాగా ఇది. తన కోసం అని చెప్పేసి అమ్మ అయితే పట్టీలు తీసుకొచ్చింది. అవైతే పెట్టి చూద్దాము ఎట్లుంటాయని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నాము. తను పెట్టించుకోవడానికైతే అస్సలు కాళ్ళు ఇస్తలేదు. అక్కడిక్కడ ఊపుతా ఉంది. గజ్జెలైతే పెడితే చాలా కొడుతుంది మా చెల్లెలి కూతురైతే. చిన్న పిల్లలకి నిజంగా గజ్జెలు అట్లా పెట్టి చూడాలని ఎవరికైనా ఇష్టం ఉంటది కదా! ఇంకా మా చెల్లెలి కూతురికి పెట్టడం ఇంకా లేట్ అయ్యింది. ఇప్పటికైనా ఇంగ తీసుకొచ్చినాం కదా అని చెప్పేసి ఎప్పుడెప్పుడు పెట్టి చూడాలా అని చెప్పేసి అందరికీ ఆతృత. ఎప్పుడు పెడతామో, ఎప్పుడు తను ఆడుకుంటే చూసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా తొందర అయిపోయింది. తను మంచిగా ఆడుకుంటా ఉంది చూడండి. కొత్త డ్రెస్ వేసి గజ్జెలు పెట్టి ఇట్లా చూసుకొని మేమందరం కూడా మురిసిపోయినాం. నేనైతే అమ్మ వాళ్ళది, అత్తవారిల్లు ఒకటే ఊరు కాబట్టి మా పిల్లలొచ్చేసి అయితే చెల్లెలి పాప వచ్చింది. చెల్లెలొచ్చిందంటే మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. నేను ఎంత చెప్పినా కూడా వినరు. ఫస్ట్ ఈడికే వచ్చి ఈమెను చూసిన తర్వాతనే మా ఇంటికైతే వచ్చేస్తాము.
ఇక్కడైతే ఇంకా మా నడిపిచ్చెల్లెలు వాళ్ళు కూడా వచ్చిండ్రు పండగకైతే. వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారన్నమాట. అందరితో మా ఇల్లు అయితే ఇంకా లొల్లి లొల్లి అయిపోయింది అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. తనని నేనెత్తుకుంటా అంటే నేనెత్తుకుంటా అని చెప్పేసి మా పిల్లలు చెల్లెలు వాళ్ళ పిల్లలు అయితే ఒకటే గొడవ తన కోసము. ఇంకా ఇదైతే నైట్ వచ్చేసి పవ రోజు అబ్బా. బుధవారం రోజు శ్రీరాముల వారి కళ్యాణం అయిపోయితే గురువారం రోజు ఇట్లా పవా మీద అయితే ఊరేగిస్తారు. చాలా బాగా చేసుకుంటాం ఈ పండగనైతే మా ఊర్లో నిజంగా. ఊరంతా కూడా బస్ స్టాండ్ లో మొత్తం అంతా కూడా లైట్లతో అయితే డెకరేషన్ చేస్తారు. ప్రతిసారి చేస్తారు కానీ ఈసారి ఇంకా కొంచెం ఎక్కువగా చేశారబ్బా. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇట్లా ఇక్కడ అక్కడక్కడ దేవుళ్ళ రూపాలను అయితే లైట్లతో అలంకరించారు. చూడ్డానికి చాలా బాగుంది. అంటే పెద్ద పెద్ద జాతరలలో చూసాం కానీ ఇప్పుడు మా ఊర్లో ఇట్లా జరుపుకోవడం అంటే మంచిగా అనిపిస్తది కదా ఇంకా. ఇక్కడ ఇప్పటిదాకా చూసిందైతే మా ఊరి పిల్లల చేత అయితే చిన్న పిల్లలతోటి పలకల భజన అయితే చేయిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అట్లానే చేయించి ఆడిస్తూ ఉంటారు. ఒకవైపు కోలాటాలు, ఒకవైపు పలకల భజన, మరోవైపు ఇంకా ఆడవాళ్ళతో బొడ్డెమ్మలు అన్ని వేస్తూ దేవుళ్ళని ఇట్లా బయటికి తీసుకొచ్చినప్పుడైతే ఊరంతా కూడా ఇక్కడే ఉంటదన్నమాట. ఇంకా ప్రతి ఊరు వాళ్ళు కూడా చుట్టాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పండగనైతే చూసి చాలా బాగా ఆనందిస్తారు. మేము కూడా మా ఊర్లో ప్రతి ఒక్కరం అంతే. ఇంకా మేము కూడా ఖచ్చితంగా ఉంటాం ఈ పండగకైతే. ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ పండగని అస్సలు మిస్ చేయరు. అంటే శ్రీరాముల వారి ఉత్సవాలు నిజంగా చెప్తున్నా చాలా మంది అయితే తిరుపతిలో చూసి ఉంటారు. ఇంకా లేదంటే భద్రాచలంలో కూడా చూసి ఉంటారు అనుకుంటాను. మేమైతే ఇక్కడ మా ఊర్లో అయితే ఇంత దగ్గరగా చూసుకోవడం నిజంగా మా అదృష్టం అనే అనుకుంటాను నేను. ఎక్కడ ఉండి కొలుచుకున్నా కూడా దేవుడైతే ఒక్కరే కదబ్బా. నేనైతే చాలా చాలా మనస్ఫూర్తిగా అయితే అనుకుంటూ ఉంటాను. నిజంగా మాకు ఎంతో అదృష్టంగా ఉంటేనే ఇట్లా శ్రీరాముల వారిని ఇట్లా దగ్గర నుండి చూస్తామని చెప్పేసి. ఇంకా చెల్లెల వాళ్ళ పాప అయితే బోనాలు కాలుస్తుంటే వాటి కోసం అయితే పైకి చూస్తా ఉంది. ఈసారి అయితే పబ్లిక్ చాలా ఎక్కువగానే వచ్చారబ్బా. ఇప్పుడు ఈ రోజు ఈ టైంకి అయితే ఇంత ఎక్కువ ఉండరు కానీ ఈసారి చాలా ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. అసలు గ్యాప్ ఉండదు అనమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముల వారిని అయితే ఇట్లా అయితే బయటికి తీసుకొచ్చి ఊరేగించి మొత్తం ఉత్సవాలను అయితే జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ గుడి రాములవారి గుడికి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటదన్నమాట. అక్కడి వరకు తీసుకొచ్చి అక్కడికి పూలు కొబ్బరికాయ సమర్పించిన తర్వాతనైతే మళ్ళీ ఇంకా రాముల వారిని అయితే రామాలయానికి అయితే తీసుకెళ్తా ఉంటారు. ఓకే అబ్బా, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరో వీడియోతో అయితే మీ ముందుకు రావాలంటే కొంచెం నాకు ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి అబ్బా. బాయ్ మరి.